వస్తుంది చెప్పినాక ఈ శరీరంలో ఏమేమి అవయవాలు ఉంటాయంటే గుండె, కాలేయము, కిడ్నీలు, ఎలుక వగేరా వగేరా ఎన్ని ఉన్నాయో ఇందులో ఉంటాయి. మరి ఈ ప్రతి ఒక్క అవయవము ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ శరీరానికి ఏ రోగాలు రాకుండా ఉండాలంటే ఇది బాగుండాలి. ఈ శరీరం బాగుంటేనే, అక్కడ వేటు బాగుంటేనే చెట్టు బాగుంటుంది కదా. వేటి వేసిపోయినాయి అనుకో చెట్టు ఉంటుందా? ఉండదు. అంటే దానికి వేరేటువంటి చెట్టు ఎట్లా ఆధారం ఉందో ఈ ప్రాణమయ శరీరాన్ని బట్టి ఈ యొక్క అన్నమయ శరీరం ఉంది. ఇది అన్నమయ శరీరం, అన్నమయ కోశం. ఇది ప్రాణమయ శరీరం, ప్రాణమయ కోశం అంటారు. అంటే ప్రాణం దీంట్లో ఉంటుంది, ఆత్మ ప్రాణం దీంట్లో ఉంటుంది. మన ప్రాణం దీంట్లో నుంచి వెళ్ళిపోతుంది, వచ్చేటప్పుడు దీంట్లోకి వస్తుంది. చూడండి ఇందులో ఏమున్నాయి? మరి అవయవాలు ఉన్నాయి, గుండె, కాలేయం ఇవన్నీ ఉండవు. ఇందులో ఏమున్నాయంటే వేరు, ఆ చెట్టుకి వేరు ఉన్నట్టు మనకి వేరు. దీన్ని మనం నాడులు అంటాం. అంటే నాడులు అంటే రక్తం ప్రవహించే నాడులు కాదు, శక్తి ప్రవహించే నాడులు. చూడండి రక్తం ప్రవహించే నాడులు అన్నమయ కోశంలో ఉంటే శక్తి ప్రవహించే నాడులు ప్రాణమయ కోశంలో ఉంటాయి. చూడండి ఎంత అద్భుతమో మన జీవితం, ఎంత గొప్పదో. ఇలాంటి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటున్నాం మనం. మనకి అసలు ఈ నాడులునే అనే సంగతే తెలియదు. ఎనర్జీ తీసుకునే నాడులు. ఇప్పుడు మనం అందరం రాత్రి నిద్రపోతున్నాం కదా, ఈ బాడీలోకి ఈ బాడీ ఇందులో ఉన్న నాడులన్నీ ఎనర్జీని తీసుకొని నీకు తెల్లారి పని చేయడానికి ఇందులో ఉన్న శక్తి పనిచేస్తుంది. మన ధ్యానంలో కూడా ఇగో ఈ విశ్వశక్తి అంటే ఈ బాడీలోకి వెళ్తుంది, ఇందులోకి రాదు. ఈ రెండో బాడీలోకి వెళ్ళి ఇక్కడ ఉన్న నాడులన్నీ పూర్తిగా శక్తిని తీసుకొని ఎక్కడెక్కడ మనకి రోగాలు ఉన్నాయి, తలనొప్పి, కడుపు నొప్పి, నడుము నొప్పి, అన్ని నొప్పులు ఉంటాయి కదా, అప్పుడు అక్కడికి ఈ ఎనర్జీ వెళ్ళి ఆ రోగాన్ని పూర్తిగా రాకుండా. అందుకే ధ్యానం ఏమన్నా సర్వరోగ నివారణ. ఎలా సర్వరోగ నివారణ అంటే ఇలా మీరు శక్తిని తీసుకుంటే చాలు, ఆ శక్తి ఎక్కడికి వెళ్తుంది? నాడులకి వెళ్ళి అది శుద్ధి చేసినప్పుడు మీకు ఏ రోగాలు ఉన్నా కూడా ఆ రోగాన్ని పూర్తిగా మళ్ళీ రాకుండా చేసే ఒకే ఒక ప్రాసెస్ ధ్యానం. ఇప్పుడు చూడండి, మీకు టాబ్లెట్ అవసరం లేదు, అలాగే హాస్పిటల్ అవసరం లేదు. అంటే సడన్గా యాక్సిడెంట్ అయితే అప్పుడు హాస్పిటల్ అవసరం. ప్రతి చిన్నదానికి పెద్దదానికి అవసరం లేదు. గర్భసంచి ఖరాబ్ అయిన గర్భసంచి కూడా సక్సెస్ చేసుకోవచ్చు, హార్ట్ అటాక్ కూడా సక్సెస్ చేసుకోవచ్చు, క్యాన్సర్లు పోగొట్టుకోవచ్చు. నువ్వు చేసే ధ్యానాన్ని బట్టి మన రోగాలు పోతాయండి. మనకి ఎంత శ్రద్ధ ఉండాలి. ఇంట్లో ఒక వీడియో నేను చూపిస్తే కొందరు మాట్లాడుతూ, కొందరు నిద్రపోతులు, కొందరు కింద తీస్తున్నారు. ఒక ఇక్కడ మాత్రమే దీంట్లో తీస్తున్నారు. అంటే మనకి ఎంత శ్రద్ధ ఉందో మీరే తీసుకోండి. ఇప్పుడు నేను గట్టిగా చెప్తే బాగుండదని ఇంకా మెల్లగా మెత్తగా చెప్తున్నా. అంటే చూడండి, ఈ 2,72,000 నాడులు మీ శక్తి ఎంత తీసుకుంటే అంత శుద్ధి అవుతుంది. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఎక్కువ తీసుకున్నారనుకోండి ఎక్కువ శుద్ధి అయిపోతుంది, తొందరగా ఆరోగ్యం వస్తుంది. ఇక ఆరోగ్యం వచ్చింది కదా ఇంకేం పని పెట్టిందని మళ్ళీ జీరో తెలియదు. మళ్ళీ ధ్యానం కంటిన్యూ చేసుకుంటూ ఉంటే రాబోయే రోగాలని రానివ్వకుండా కాపాడుతుంది మన యొక్క విశ్వశక్తి. చూడండి ఎలా పోతాయి రోగాలు చూపిస్తారు. ఇక్కడ మనకి చూపిస్తున్నాడు చూడండి. ఇక్కడ మీకు తలని చూపిస్తున్నాడు. ఈ మధ్యలో ఒక ఏమంటే స్క్రూ లాగా కనిపిస్తున్నది దగ్గర ఉన్న వాళ్ళు. అంటే ఇలా నడి నెత్తి మీద ఒక స్క్రూ లాగా కనిపిస్తుంది. అదే మనకి బ్రహ్మరంధ్రము. అంత పెద్ద ఉండదు, చూపించడానికి మాత్రం పెట్టింది. ఈ వెంట్రుకలో సగము ఇంకా సన్నగా ఉంటుంది, వెంట్రుక కంటే సన్నం. అంత సన్నని రంధ్రము ధ్యానంలో మాత్రమే ఓపెన్ అవుతుంది. చిన్నప్పుడు పసిపిల్లలకి ఓపెన్ ఉంటుంది. అలా ఈ రంధ్రం నుంచి మొదలవుతున్నాయి అన్నట్టు ఎనర్జీ వేళ్ళు అంటే నాడులు ఇక్కడ నుంచి మొదలయ్యి ఈ శరీరం అంతా కాలి గోటి వరకు అల్లుకొని ఉన్న శరీరమే ప్రాణమయ శరీరం. మన ప్రాణం ఉండే శరీరం ప్రాణమయ శరీరం. ప్రాణశక్తిని తీసుకోవాలి. అర్థమైంది కదా? చక్కగా మనకి రోగాలు ఎలా తగ్గుతాయి మరి ఆ విశ్వశక్తి వల్ల అన్నది చూద్దాం. చూసి క్లోజ్ చేసుకుందాం. ఇంకా చాలా ఉంటుంది.
మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఏమైంది అక్కడ? అక్కడ ఎన్నో ఉన్నాయి, 4-5 కనబడుతుంది. కనిపిస్తుంది. ఇంకా ఇంకొకటి కరెక్ట్, ఒకటి ఆలోచన, 2 ఇంకా శక్తి వస్తుంది, 3 ఇంకొకటి చెప్పండి ఏముంది? సూక్ష్మంగా చూడండి. దాన్ని చూడండి, నన్ను కాదు. సరే చూద్దాం. ఇప్పుడు ఈ ఆలోచనలు, ఈ నెత్తి, ఈ విశ్వశక్తికి మధ్యలో గ్యాప్ ఉంది చూడండి, ఉందా? అంటే ఈ యొక్క మన లోపలికి ఆలోచనలు వచ్చినప్పుడు విశ్వశక్తిని అడ్డగిస్తున్నాయి ఆలోచనలు. చూడండి, లోపలికి వస్తుందా? తల లోపలికి ఇందాక చూపించిన దాంట్లో మొత్తం ఈ లోపలికి వచ్చేస్తుంది, ఎందుకంటే అక్కడ ఆలోచనలు లేవు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మీరు ఆలోచనలతోనే కూర్చున్నారు ఇక్కడ, అప్పుడు ఏమైతుంది? ఈ ఆలోచనలు విశ్వశక్తిని రానివ్వకుండా అడ్డగిస్తున్నాయి. ఇప్పుడు మన ట్యాప్ ఉంది కదా నల్లది, ఇలా బంద్ చేస్తే మధ్యలో ఒకటి అడ్డం వస్తే నీళ్లు బయటకు